హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10 నుండి 25 వచనాలు చూసుకుందాం. 25వ వచనంలో మనం అందరికీ తెలిసిన భాగం ఏంటంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినం సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలావి చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించుము. ఇక్కడ ఇదంతా కూడా ఎందుకు వివరిస్తున్నారు అంటే, ఈ నిబంధన విధానము, ఈ సేవా నియమాలు, పద్ధతులు యేసుక్రీస్తు ప్రభు బలియాగము ద్వారా సిలువలో మనకు కలిగిన ఆధిక్యతలు, మనకి దొరికిన విధులు, యాజక ధర్మాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. లేవియా కాండంలో కేవలం లేవీయులు మాత్రమే యాజక ధర్మం చేశారు. లేవీ గోత్రికులు క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన వారందరూ కూడా సహోదరులే కానీ సహోదరులే కానీ అందరూ కూడా ఎవరండి? యాజకులు. ఇక్కడ ఏంటంటే గోత్రం మారింది, అందుకనే అందరికీ వచ్చింది. లేవీ గోత్రం నుండి యేసు ప్రభు రాలేదు, కానీ యూదా గోత్రం నుండి వచ్చాడు అన్నమాట. అందుకని ఇప్పుడు ఏ గోత్రంతో సంబంధం లేక అన్ని గోత్రాలకి, లేకపోతే యేసు రక్తం చేత విమోచింపబడిన వారందరూ కూడా దేవునికి యాజకులుగా ఉంటారు. అందుకని పేతురు కూడా దాన్ని ప్రస్తావిస్తూ రాజులైన యాజక సమూహంగా మనల్ని చేశాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు ఫలం ఏంటి? సమస్త విధములైన మంచితనము, దైవ నీతి, దైవ సత్యం. ఓకే, అసత్యం అంటే ఏంటి? అసత్యం అంటే ఏంటంటే సింపుల్ టర్మ్స్లో చీకటిని వెలుగంటారు, వెలుగుని చీకటి అంటారు, తీపిని చేదంటారు, చేదని తీపి అంటారు. తీపిని తీపి అనేవారు సత్యవంతులు కదా. అలాగా నిజదేవుణ్ణి ఎరిగిన వారు సత్యవంతుని ఎరిగిన వారై సత్యవంతుని యందు ఉంటారన్నమాట. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. 1 యోహాను పత్రిక 1 యోహాను, మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని. చూసారండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనకేమిచ్చాడు? వివేకం. ఈ వివేకం దేని కొరకండి? సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగాలి. సత్యవంతుడైన వాడిని ఎరిగితేనే మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి. ఈ భూలోకంలో కూడా జ్ఞానం కలిగి జీవిస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం ద్వారా మనము పాపాలు క్షమించబడి, మనోనేత్రాలు తెలవబడి, వాక్యాన్ని నేర్చుకుంటు ద్వారా అంతకంతకు కూడా సత్యంలోనికి వచ్చిన వారమే సర్వసత్యంలోనికి నడిపింపబడుతున్నాం. అందుకనే అనుదినము కూడా దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టాలి మనం కదా. మీ ఇంటి దగ్గర మీరు చదువుకునేది చదువుకోవాలి, అది కూడా క్రమశిక్షణతో, శ్రద్ధగా, భక్తితో చదువుకోవాలి. మీ లెవెల్లో మీకు అర్థమవుతుంది. అయితే దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా నానా రకాలైన దేవుని జ్ఞానాన్ని వర్తమానాల ద్వారా మనకు బోధిస్తాడు. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది ఈ దినాల్లో క్రైస్తవులు, బోధకులు కూడా గ్రహింపోయిందనమాట. వాక్యం చదువుకున్నారా? ఏమర్థమైంది నీకు? అట్లా వదిలేసేటప్పటికి ఏమవుతుందంటే సమాజముగా కూట మానివేస్తున్నారన్నమాట. అర్థమైందండి? అట్లా సమాజముగా కూడి ఒకరినొకరు బుద్ధి చెప్పుకొని బుద్ధి నేర్చుకోవాలి. అందరూ కలిసి సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే అర్థం ఏంటి? మంచి క్రియలు అంటే అర్థం ఏంటి? ట్రాన్స్లేషన్ అది నువ్వు చెప్పింది. దేవుడు చెప్పింది చేయటం, అది దేవుని కొరకు కానీ అది మనుషుల కొరకు కానీ దేవుడు చెప్పిన క్రియలే సత్క్రియ. ఆ దేవుడు చెప్పేది ఒకటి, నేను చెప్పేది ఒకటి అంటే కాదు. ఒకవేళ మనుషుల ఏడలో చేయమన్నాడు, అది నీ పొరుగు వాడిని ప్రేమించన్నాడు. ప్రేమించాలో, ద్వేషించాలో, కొట్టాలో, తిట్టాలో, కేసు పెట్టాలో, జైల్లో పెట్టాలా? అట్లా పెట్టలేదు. అర్థమవుతుందండి? కాబట్టి అవన్నీ కూడా క్రీస్తు మనల్ని సహించిన ప్రకారం మనం కూడా ఒకరినొకరు ఏం చేయాలంటే సహించాలి. కాబట్టి
ఇటువంటి ఆధిక్యత మనకిచ్చి నూతన నిబంధన ద్వారా మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు, కానీ సమాజంగా సమకూర్చాడు. సమాజంగా కూర్చు ఏం చేయకూడదంట, మానకూడదు. పాత నిబంధనలు అట్లా చేసి చెడిపోతూ వచ్చారు. చూడండి మరొకసారి విలాపవాక్యములు 1:4. విలాపవాక్యములు 1:4 త్వరగా చూడు. లామెంటేషన్ వాళ్ళు కూడా అంతే. ఎవరండి? మన పితరులు, అయ్యగారులు కూడా అంతే. నియామక కూటములకు ఎవరు రారు గనక సియోను సార్వత్రిక సంఘం ఏమవుతుందండి? ప్రలాపిస్తుంది. ఈ దినాల్లో కూడా కొత్త నిబంధనలో కూడా అందుకనే పెట్టాడు పౌలు. ఏమని పెట్టాడు? సమాజంగా కూరుట. వాళ్ళు పితరుల ఇశ్రాయేల్ ఆ రీతిగా నియామక కూటములు రాక అర్పించవలసిన బలులు అర్పించక ధర్మశాస్త్ర విధులన్నింటినీ నేర్చుకొనక వారు చెడిపోతూ వచ్చారు, శత్రువు పాలవుతూ వచ్చారు, శిక్ష పొందుతూ వచ్చారు, దైవోగ్రతకు గురవుతూ వచ్చారు. సత్యదేవుణ్ణి ఏం చేశారంటే ఆయన కోపాన్ని రేపుతూ వచ్చారు, ఆయన ఉగ్రతకి గురవుతూ వచ్చారు. అందుకనే చూడాలి. ఇవన్నీ కూడా యెహెజ్కేలు ఆదివారం సాయంకాలం బోధించే బోధనలో కూడా మనం వింటున్నాం. ఇవన్నీ చూసుకున్నప్పుడు మనం భయం కలిగి శ్రద్ధగా ఉండాలి. అవన్నీ ఎందుకు రాసి పెట్టారు పాత నిబంధనలో? మనకు భయం కలగాలని, వారు చేసినట్టు మనం చేయకూడదని. కొత్త నిబంధనలో నూతనమైన వ్యక్తులుగా ఉండాలి, ప్రభు పక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా కలిసి రావాలి, అట్లా చేయాలి. కాబట్టి ఈనాడు ఏంటంటే సంఘం అనేది ఇండివిజువల్గా చేయవలసినవి చేయాలి, సమిష్టిగా అది ఫైనల్ అన్నమాట. అదే లెక్క అవుతుంది. కానీ నేను ఇండివిజువల్ కూర్చుని అది చేసినా ఇది చేసినా మందిరానికి రాలేదంటే 0 అవుతుంది. అదంతా దేనికి కూడా పనికిరాదు. సో అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో 10వ వచనంలో ఏమవుతుందంటే, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబట్ట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. అయితే మనుషుల్ని అపవిత్రపరిచింది 2 పాపాలు. మనుషుల్ని అపవిత్రపరిచింది, వింటున్నారు? మనుషుల్ని అపవిత్రపరిచింది ఎన్ని పాపాలు? 2. ఒకటి ఏంటంటే జన్మ పాపము, ఆదాము ద్వారా వచ్చిన పాపం. ఆ పాప కారణాన్ని బట్టే మన ఆత్మ నరకానికి పోతుంది. ఆ పాప కారణాన్ని బట్టే మనం దేవునితో కట్ అయిపోయాం. ఆ పాప కారణాన్ని బట్టి దేవునికి దూరస్థలం అయిపోయాం, అపవిత్రులం అయిపోయాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వచ్చి లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా ఎన్ని పాపాలు మోసుకోవటానికి వచ్చాడు? కదా, ఆదాము ద్వారా వచ్చిన పాపము లోకంలో ఉన్న వారందరికీ భారం అయిపోయింది, అందరికీ పాప భారం అయిపోయింది, అందరినీ నరకాన్ని పంపించేటట్టుగా చేసింది, అందరినీ దేవుడి నుంచి వేరు చేసింది. అందుకని యేసు ప్రభు శిలువలో చనిపోయి సమాధిపడి తిరిగి లేచి లోకం ఆదాము ద్వారా సంక్రమించిన ఆ పాపాన్ని ఎత్తుకుని ఆ శిక్ష, పాపానికి వచ్చే జీతం ఏంటి? పాపములకు అదేంటిది? పాపమునకు వచ్చే జీతం మరణం. అది చాలామంది నేనే పాపం చేయలేదు కదా అంటారు. ఇప్పుడు ఈ బోధల్లో కూడా కేవలం ఈ క్రియాపూర్వకమైన పాపం గురించి చెప్తారు, కానీ దీన్ని చాలా తక్కువ మంది టచ్ చేస్తారు. అసలు మనం దేవుని నుంచి వేరైపోయింది దాన్ని బట్టి. ఆదామావులు దేన్ని బట్టి వేరైపోయారు? దాన్ని బట్టి. ఆజ్ఞను, ఎన్ని ఆజ్ఞలు అతిక్రమించారు వాళ్ళు? ఒకటే. ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి నెట్టివేశారు. ఈ లోకంలోనే మనం తిరిగి సమకూర్చబడటానికి లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. పాపం వలన వచ్చే జీతం మరణం కనుక పాపరహితుడైన యేసు ప్రభు ఆ పాప శిక్ష సెలవులో తానే భరించి రక్తము కరిచి చనిపోయి తిరిగి లేచాడు 3వ రోజున. పాపరహితుడు కాబట్టి తిరిగి లేచాడు, మన పాపముల కొరకు చనిపోయాడు. బలహీనుడు అవ్వాల్సి వచ్చింది. బలహీనుల్ని బలవంతులుగా చేయటానికి బలవంతుడైన యేసు ప్రభు బలహీనుడు కావాల్సి వచ్చింది. అన్ని విషయాల్లో కూడా బలహీనుడు కావాల్సి. ఏమన్నా నోట్ చేసుకున్నారు పాయింట్? ఏం చెప్పాను? అంతే చెప్పాను. అమ్మ అంటే సరిపోయిందా? సరిగ్గా చెప్పండి. బలహీనులను బలపరచడానికి బలవంతుడైన యేసు ప్రభు ఏమయ్యాడు? అది చెప్తే నువ్వు ఎవరికైనా చెప్పగలుగుతావు.
బలహీనుడు అయ్యాడంటే ఏమర్థం అవుతుంది నీకు? ఏమైందమ్మా, అర్థమైందా? ఇప్పుడు చెప్పు. కాబట్టి పాపము లేని ఆయన పాపముగా చేయబడ్డాడు. ఎందుకంటే మన పాప శాపాలు తన మీద వేసుకుని ఒకే ఒక బలి అర్పించి జన్మ పాపాన్ని తొలగించాడు. అందుకని ఇప్పుడు యోహాను సువార్త 1:9 ఏం చెప్తుంది? చెప్పు, కరెక్ట్ చెప్పు పర్లేదు. ఇఫ్ వీ కన్ఫెస్ అవర్ సిన్స్, హీ ఈజ్ ఫెయిత్ఫుల్ and righteous to forgive us from all. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. Sins anunda, sin anunda. Sins అర్థం ఇక్కడ ప్లూరల్ వచ్చింది. మనం ఒప్పుకునేటప్పుడు ఎన్ని పాపాలు ఒప్పుకోవాలి? అన్ని. జన్మ పాపం, కర్మ పాపం. తద్వారా ఏమొచ్చింది? జన్మ పాపం పోయి దేవునితో, యేసు ప్రభు ద్వారా దేవునితో సంబంధం వచ్చింది. దేవుని పిల్లలమయ్యాం. పిల్లలమైన తర్వాత మన పాపాలు మనం ఒప్పుకోవాలి. మన పాపాలు మనం ఒప్పుకుంటే క్షమించి సహవాసం అనేది వస్తుంది. జన్మ పాపం ఇంకా యేసు ప్రభుని నమ్ముకున్నంత కాలము, నమ్మిన నాటి నుంచి ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కొనసాగించుకునేంత వరకు, అందుకనే మరణం వరకు కూడా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచారు. నా జన్మ పాపాన్ని ఎవరు తీసుకెళ్ళిపోయారు? కాబట్టి నాకు పాపపు శిక్ష, మరణం నుంచి నన్ను విడిపించాడని. అది శరీరానికే కావచ్చు, ఆత్మకే కావచ్చు. శరీర మరణాన్ని కూడా మనల్ని విడిపించాడు. తెలుసా మీకు? ఎట్లా అంటే, ఈ శరీరం ఎలా చనిపోతుంది, ఈ శరీరం పరలోకాన్ని స్వతంత్రించుకోలేదు కాబట్టి ఈ శరీరానికి బదులు మహిమ దేహాన్ని దేవుడు ఇస్తాడు. పరలోకపు దేహాన్ని మనకి ఇస్తాడు. యేసు ప్రభు తిరిగి లేచే దేహాన్ని ధరించాడో ఆ దేహాన్ని, ఎవరైతే యేసు ప్రభు మరణ పునరుద్ధానాలందు విశ్వాసం ఉంచలేదో వారికి ఈ దేహం ఇవ్వబడుతుంది. వారు చనిపోతారు, ఆత్మలుగానే ఉంటారు. దే ఆర్ జస్ట్ స్పిరిట్స్ అన్నమాట. ఆ పోలికలు అవన్నీ ఉంటాయి కానీ జస్ట్ స్పిరిట్. మనం అట్లా ఉండం. మళ్ళీ ఏం చేస్తామండి? వీఆర్ గోయింగ్ టు బి రిజరెక్టెడ్. తిరిగి మనం కూడా పునరుద్ధానంలో అవుతాం. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? చచ్చిపోయింది బ్రతకటం. అయితే చచ్చిపోయింది శరీరం, భౌతిక శరీరం. లేచింది ఆత్మ సంబంధమైన శరీరం, పరలోక సంబంధమైన శరీరం, క్రీస్తుని పోలిన శరీరంతో లేపబడతారు. అందుకని అన్నారు. అయితే ఇప్పుడు జన్మ పాపం పోయింది, పరిశుద్ధులమయ్యాం. కర్మ పాపం ఉందా లేదా? ఉంది. ఈరోజు ఉందా లేదా? లేచినప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. ఎట్లా స్టార్ట్ అవుతుంది? విధేయత ద్వారా కదా. విధేయత ద్వారానే అవిధేయత ద్వారా. అవిధేయత ద్వారా. విధేయత అయితే లేదు. నానా రకాలుగా అవిధేయులు అవుతాం. ఫస్ట్ ఏంటంటే, లేచినప్పటి నుంచి దేవునికి అవిధేయత చూపిస్తాం. మళ్ళీ మన పిల్లల్ని ఊరికే తిడతాం, కొడతాం. లేచి పడదాం కోరా, లేచి టిఫిన్ తినరా, లేచి సిద్ధపడరా, లేచి ఆ బ్యాగ్ భుజం మీద వేసుకుని పోరా, ఎంత చింత. సో అదే పని దేవుని ఎదుట మనం ఏం చేస్తున్నాం? అదే చేస్తున్నాం. కాబట్టి మన పిల్లల్ని గద్దించేటప్పుడు కూడా మనం కూడా నేర్చుకోవాలి. గద్దించొద్దని చెప్పట్లేదు, వాళ్ళు గద్దించి మనం కూడా ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అందుకనే సిద్ధపడి ఏం చేయాలి? రావాలి. ఓకేనా? సో ఈ విధంగా ఇప్పుడు చూడండి, పాపాలు ఎన్ని రకాలు? ఆదాం పాపం పోయింది, యేసుక్రీస్తు ప్రభు కొట్టాడు, పరిశుద్ధ కొట్టేసాడు. ఈ క్రియాపూర్వకమైన పాపం ఏమవుతుంది? ఇంకా కొనసాగుతుంది. దేవుని ఎదుటి తప్పులు చేసినప్పుడు కానీ, మనుషులు ఎదుటి తప్పు చేసినప్పుడు కానీ ఇవన్నీ పరిగణనలోకి వస్తున్నాయి. వీటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టే ద్వారా ఏమవుతుంది? పరిశుద్ధతలో కొనసాగుతుంది. పరిశుద్ధులుగా ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తప్పులు చేయని వారు, క్రియాపాపం లేని వారు ఎవరు ఉండరు. ఈవెన్ విశ్వాసులు కూడా, పెద్ద పెద్ద బోధకులు కూడా. మనం పరిశుద్ధులం అయిపోయాం, నేనేం తప్పు చేయట్లేదు, నేను ఒప్పు చేయట్లేదు, అందరు యేసు ప్రభు దగ్గర నిలబెడితే అందరూ ఏం చేయాలండి? ఒక్కరు మిగలకుండా అంతా పీచేము వెళ్ళిపోవాల్సింది. ఎవరైనా ఆ స్త్రీ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీది తీసుకొచ్చినప్పుడు ఒక్కరైనా మిగిలారండి? అందరూ కూడా, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా
ఆ స్త్రీ నిలబడినట్టుగా యేసుప్రభు దగ్గర నిలబడవలసింది. అయితే రెండవ రాకడ వరకు కూడా యేసుని అంగీకరించకుండా, సత్యవంతుడైన ఏ దేవునిలోనికి రాకుండా, పాప క్షమాపణ పొందకుండా, పరిశుద్ధులు కాకుండా, దాన్ని బట్టే శిక్ష పోయింది. దాన్ని బట్టే శిక్ష వచ్చింది ఆదాము పాపం. అయితే క్రియాపాపాన్ని కూడా సరిదిద్దుకుంటూ దేవుని సేవ సరిగ్గా చెయ్యాలి. అది అప్పుడు పరిశుద్ధతను ఏం చేస్తాం? కాపాడుతాం. లేకపోతే ప్రతి వ్యక్తి కూడా ఆ స్త్రీని ఎట్లా నిలబెట్టారు, మనం అందరం కూడా ఏం కావాలి? మనమైతే న్యాయపీఠం దగ్గర నిలబడతాం. యేసుని అంగీకరించిన వారంతా అక్కడ ధవళ సింహాసనం, ప్రతి వ్యక్తి నిలబడు. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత నేను తప్పులు క్షమించండి, అప్పుడు ఉండవు. న్యాయపీఠం దగ్గర ఉండదు, ధవళ సింహాసనం దగ్గర. ప్రభు నేను తప్పు చేశాను, అనేక ప్రేయర్ మీటింగ్లకు వెళ్ళలేదు, సువార్తకి వెళ్ళలేదు, వాక్యాన్ని సరిగ్గా వినలేదు, ఇప్పుడు నేర్చుకుంటాను అంటే ఇప్పుడు కుదరదు, అయిపోయింది టైం. అందుకని యేసు ప్రభు రాకడ ముందే, మన పోకడ ముందే మనం ఏం చేయాలండి? పోకడా రాకడా ఏది ముందు? ఏదైనా కావచ్చు. కాబట్టి యేసు ప్రభు రాకడ ఆలస్యం అవుతుందిలే అనుకోవద్దు. నా పోకడ రేపే అనుకోవాలి, లేదా ఎప్పుడో చేస్తాడు. రేపు కాకపోవచ్చు, ఈరోజే కావచ్చు. మన పోకడ ముందు మనం అంతా ఏం చేయాలండి? సరిదిద్దుకుని జాగ్రత్తగా ఉంటూ దేవుని క్రియలు చేయటానికి, లేఖనాన్ని సరిగా నేర్చుకోవటానికి సిద్ధపడుతూ రావాలి. ఓకేనండి. ఒక్క బలి ద్వారా ఏం చేశాడు? మనల్ని పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాడు. అదే విషయాన్ని 1 కొరింథీ 1వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా అంతకుముందు మనం చూసాం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవించడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, సంఘముగా సమకూర్చాడు. తర్వాత అందుకనే మరియు ప్రతి ప్రధాన యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించచ్చు. ప్రతి ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే పాపాలని ఎన్నటికీ, ఎందుకంటే మనిషి కొరకు మానవ రక్తం కావాలి, మనిషి కొరకు పాపరహితుడైన మానవ రక్తం కావాలి. అప్పుడు లేదు. అప్పుడు ఎందుకంటే క్రీస్తుకి ముంగుర్తిగా జంతు బలులు మాత్రమే పెట్టాడు. ఈవెన్ ప్రధాన యాజకుడు కూడా తనది కాని రక్తాన్ని చేతపట్టుకుని, జంతు రక్తాన్ని చేతపట్టుకుని తన పక్షం తన పాపముల కొరకు, తన అజ్ఞానకృతముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు, అజ్ఞానకృతముల కొరకు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే క్షమాపణ వేడుకోవటం. ఎందుకంటే లేకపోతే దేవుని సన్నిధిలో ఉండటానికి వీల్లేదు, దేవునికి ప్రార్థన చేయటానికి వీల్లేదు. వారికి ఆపద వచ్చినప్పుడు ప్రభువా మాకు సహాయం చేయండి అని అడగటానికి కూడా అధికారం. సో క్రీస్తు యేసునందు మనల్ని మన నిజమైన ప్రధాన యాజకుడు తన సొంత రక్తాన్ని అర్పించి పాపాన్ని పరిహరించి పరిశుద్ధులుగా చేసి జన్మకర్మల పాపాలను క్షమించి అనుదినము కూడా క్రియాపాపం కొనసాగుతున్నప్పటికీ చాలా వరకు తగ్గిపోయింది. అయితే తలంపుల్లోనే తప్పిపోతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని విషయమైన క్రియలు చేసే విషయంలో దూరం అవుతూ ఉంటాం. ఆ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గమనించి ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మన అవిధేయతను మనం గుర్తు చేసుకున్నప్పుడు ఇక ఫ్యూచర్లో అవిధేయులం కాకుండా ఉండటానికే ఈ పద్ధతి దేవుడు కూడా పెట్టాడు. ఓకేనా? దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక 12వ వచనంలో ఈయన అయితే పాపముల నిమిత్తం సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమందు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వమందు ఉండి శత్రువులందరూ ఏం కావాలండి? లోబడాలి. మనం కూడా ఒకప్పుడు శత్రువులం, క్రీస్తు శత్రువు. ఇప్పుడు ఏమయ్యాం? లోబడ్డాం. ఇంకా అనేక మంది లోబడట్లేదు. వీరంతా కూడా లోబడటానికి ఇంక లోకంలో అనేక మంది శత్రువులు ఉన్నారు. యేసుని అంగీకరించిన వారంతా ఎవరండి? దేవునికి శత్రువు. వారందరూ కూడా లోబడాలని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? రెండోసారి రావటానికి ఆలస్యం చేస్తాడు. తండ్రి ఆజ్ఞ ఇవ్వట్లేదు, వెళ్ళిపో అయిపోయిందని. ఇంకా అనేకులు రక్షణ పొందాలని, అనేకులు తనకు లోబడాలని సాతానుడు కూడా ఇక్కడ ఇంకా పనిచేస్తూ వస్తున్నాడు. కాబట్టి రెండోసారి వచ్చినప్పుడే వాడిని బంధించి ఆ రీతిగా ఉంటుంది. ఇంకా అవిధేయులైన వారందరికీ కూడా శిక్ష విధిస్తాడు.
కాబట్టి ఇదంతా ఎట్లా జరిగింది అంటే కాబట్టి 16వ వచనంలో, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయము ఉంచి రాయదును, వారి పాపములు చూసారండి. కొత్త నిబంధన చేసి ఇక్కడి నుంచి ఏం చేస్తాడంటే ధర్మ విధులు ఎక్కడ రాస్తాడంటే హృదయంలో రాస్తాడు. హృదయం బైహార్ట్ చేయండి అంటే అబ్బాయి ఎంత కష్టం కదండి. ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు చదువుకుని కొన్ని ఇట్లాంటి మెయిన్ పాయింట్స్ అన్ని ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. ఓకే, సో అట్లా చేయాలి. యేసుక్రీస్తు ప్రభు బైబిల్ తిరిగేశాడా సాతాను శోధించినప్పుడు? యేసుక్రీస్తు ప్రభుకి వాక్యాన్ని బోధించేటప్పుడు సాతానుడు బైబిల్ తిరిగేశాడా? వాడికి తెలుసు, యేసు ప్రభుకి తెలుసు. ఎవరికి తెలియదా? మనకి తెలీదా? నాకు తెలీదా? నాకు తెలుసా? అంత తెలియదు. నాకెంత తెలుసు? ఆవగింది ఇంత. మీకెంత తెలుసు? తాటికాయ. నీకెంత తెలుసు? తాటికాయ. 2 తాటికాయలు. మరి తెలియనప్పుడు తెలుసుకోవాలని ఆశ ఉండాలి కదా. ఇప్పుడు పట్టుబడ్డా చూసా, తెలియనప్పుడు తెలుసుకోవాలని ఆశ ఉండాలి కదా. మరి ఆవగించకంటే తక్కువ అన్నప్పుడు ఆశ ఉండాలి కదా. ఉంది. దాన్ని ఇంకేం చేయాలండి? కంటిన్యూ చేయాలి. ఎప్పుడు ఏ శోధనలకు గురైపోతాం మనకు తెలియదు, ఎటువంటి అభ్యంతరాలు వస్తాయో తెలియదు. అందుకని సమయం ఉండగానే ఏం చేయాలండి? ఇల్లది కలుపుకోవాలి, అది సంపాదించుకోవాలి. చీమల దగ్గర సండే స్కూల్ పిల్లలకి పాట ఉంది, చీమను చూసి ఏం నేర్చుకోవాలంటే, ఈ యూట్యూబ్లో వస్తున్నాయి కొత్త పాటలు, మంచి పాటలు, అవి కూడా చూసుకోండి. కొద్దిగా రెనోవేటివ్గా ఉండాలి. ఈ చర్చి ఆ చర్చి కాకుండా మీనింగ్ఫుల్గా మెసేజ్ని అనుసరించి ఉంటే అవన్నీ నేర్పించవచ్చు. ఓకేనండి. యూఆర్ నాట్ కంజెస్టెడ్. అర్థమవుతుందండి. పిల్లలకి క్షేమం కలగాలి. ఓకే, అది కూడా లోక స్టైల్లో కాకుండా జాగ్రత్త దైవికమైన విధానంలోనే అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. రైట్. సో అట్లాగా మన హృదయాల మీద మనం రాసుకుంటున్నామో లేదో చూసుకోవాలి. ఏంటండి? ధర్మ విధులను, దేవుడు ఏది చేయమన్నాడు, ఏది చేయొద్దు అన్నాడు, ఈ విషయాలన్నీ కూడా మన హృదయంలో ఉండాలి. నేను బైబిల్ చూసి వస్తాను అని కాదనండి. ఓకేనండి. తర్వాత వారి పాపములను క్షమించి అక్రమములను ఎన్నటికీ కూడా ఏం చేయడంటే జ్ఞాపకం చేసుకోవద్దు. సో కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. అయితే క్షమాపణ పొంది వాటిని తిరిగి చేయకూడదు. ఒకవేళ చూడండి, దావీదు చేశాడు, భయంకరమైన తప్పు చేశాడు, వ్యభిచారం చేశాడు, మర్డర్ చేశాడు. చేసినప్పటికీ కూడా దేవుడితో కట్ అయిపోయాడు. అందుకనే నాతాన్ని పంపించాడు. నాతాన్ని పంపించిన తర్వాత ఎవరితో కనెక్ట్ అయ్యాడు? నాతానుతో కాదు, దేవుడితో కనెక్ట్ అయ్యాడు. నాతాను చెప్పిన మాటలు మధ్యవర్తిగా ఏం చేశాడు? యేసు ప్రభు కూడా మన మధ్యవర్తి. మనం ఎవరితో కనెక్ట్ అవ్వాలి? ఎలా కనెక్ట్ అవుతాం? దావీదులాగా మనం కూడా తప్పులు ఏం చేయాలి? ఒప్పుకున్నప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి, దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఓకేనండి. అందుకనే ఇవన్నీ కూడా జాగ్రత్తలు నేర్చుకోవాలి. 19వ వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవం గలది అయిన ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కాబట్టి ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకేం కలిగి ఉన్నామండి? పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? దేవుని మందిరం. అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలు ఎక్కడికి వెళ్తున్నాయి ఇప్పుడు? కాబట్టి దేని ద్వారా? యేసు ప్రభువే మార్గాన్ని ఏర్పరిచి మనం పాపాన్ని పరిహరించుకునే మార్గం, పాప క్షమాపణ పొందే మార్గం, తర్వాత నిత్య జీవాన్ని పొందే మార్గం,
పరలోకానికి వెళ్ళే మార్గం, మన ప్రార్థనలు మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళే మార్గం అంతా యేసుక్రీస్తు ప్రభు తన శరీరం అనే తెరను చించుకోవటం ద్వారా మనకేం చేశాడండి? ఇన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. కేవలం మనం పరలోకానికి వెళ్ళటం కాదు, కానీ వెళ్ళక ముందు కూడా ఇక్కడ ఏమవుతుందండి? మన ప్రార్థనలు వినబడుతున్నాయి, పరలోకానికి వెళ్ళిపోతున్నాయి. అందుకనే పరిశుద్ధ స్థలంలో దేవుని సేవ చేయటానికి మనం వచ్చాం. కాబట్టి అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధపరచుకోవాలి. తర్వాత 21వ వచనంలో దేవుని ఇంటి పైన మనకు కనుకను ఇంకా నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుతాము. చూసే ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు కదండి. పాత నిబంధనలో మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు? ఇప్పుడు ఎవరండి? సార్వత్రిక సంఘం మీద, అంటే దేవుని ఇల్లు అంటే సార్వత్రిక సంఘం కదండి. ఎవరున్నారు ఇప్పుడు? యేసు ప్రభువే ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సర్వాధికారం కలిగిన ఆ సింహాసనం యొక్క కుడి పార్శ్వం నుండి మనందరి కొరకు ఏం చేస్తున్నాడు? ప్రధాన యాజకుడు అప్పుడు ఏం చేసేవాడు? గొర్రెపిల్ల మేకపిల్ల రక్తాన్ని చేత పట్టుకుని పోయి కరుణాపీఠం దగ్గర ప్రార్థించేవాడు. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మన కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకనే మనం అపవిత్రులం కాకుండా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? మనస్సాక్షికి తోచకున్నట్లు. మనస్సాక్షి మన పెదవులు కాదండి, ఏముండాలి? మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి, మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి. ప్రతి విషయంలో పరీక్ష. ఏ చిన్న విషయంలో అయినా సరే మనస్సాక్షి గద్దించిందా వెంటనే ఏం చేయాలండి? సరే. కొన్నిసార్లు ప్రకృతి సంబంధంగా తెలుసో తెలియకో ఎవరెవరు ఎదుట ఏదో అనేస్తూ ఉంటాం, ఒక మాటలు అనేస్తూ ఉంటాం. నేను ఏ నాకుని కానీ ఏ నాకు నన్ను కానీ నన్ను అండి కానీ ఒకవేళ అన్నాడు అనుకో, మళ్ళీ అది కన్విక్ట్ అవుతాం కదా, అయ్యా నేను ఇలాగ అనకూడదు, ఇలా మాట్లాడవలసింది కాదు. భార్యాభర్తలు కూడా అంతే. నిజంగా అది పరిశుద్ధాత్మకు విరోధమైన ప్రకృతి సంబంధమైన మాటలు ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుతుంటారు. అది పరిశుద్ధాత్మ వెంటనే తర్వాత రియలైజ్ అవుతాం. మొట్టమొదటి ఏమొచ్చేస్తుందంటే ఎమోషన్, ఉద్రేకం వచ్చేస్తుంది. ఉద్రేకంలో ఏమో ఆలోచించాం, తర్వాత కూలైన తర్వాత ఏమొస్తుంది? అప్పుడు మానవ బుద్ధి వస్తుంది. గాడిద బుద్ధి పోయి ఏ బుద్ధి వస్తుంది? మానవ బుద్ధి. ఎవరికి వచ్చింది మానవ బుద్ధి? నెబుకద్నెజరు. ముందేం బుద్ధి వచ్చింది? గాడిద బుద్ధి వచ్చింది. గాడిద బుద్ధి మారి ఏం బుద్ధి వచ్చింది? బిలాంకి ఏం బుద్ధి వచ్చింది? గాడిద బుద్ధి కూడా లేదు, గాడిద కంటే తక్కువ. గాడిదకి బుద్ధి ఉంది. అందులో కాబట్టి ఆ రీతిగా ఎప్పుడు కూడా మనస్సాక్షిని సరిగా పెట్టుకోవాలి. ఉద్రేకంలో ఏదైనా అనకూడదు, అన్నప్పటికీ కూడా ప్రభువా క్షమించనాలి, జాగ్రత్త పడాలి. అలా రిపీట్ చేయకుండా జాగ్రత్తగా చూడాలి. ఓకేనండి. ప్రోక్షింపబడిన హృదయములు గల వారము నిర్మలమైన ఉదకంతో యేసు రక్తంలో మనస్సాక్షిని శుద్ధీకరించుకోవాలి. నిర్మలమైన ఉదకం అంటే పరిశుద్ధమైన వాక్యముతో మనం దాని దినదినం ఏం చేయాలండి? శుద్ధి చేసుకోవాలి. కాబట్టి శరీరానికి ఆత్మకి కలిగిన కల్మషాన్ని అంతటినీ కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. వాక్యం ద్వారా కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధికి ఇవన్నీ కలిగి ద్వారా యథార్థమైన హృదయం కలిగి దేవుని సన్నిధికి ఏం చేస్తాం? చేరేస్తాం. తర్వాత కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం ఏం చేయాలి? వాగ్దానాన్ని నమ్మి నిరీక్షణ కలిగి సిద్ధపడాలి. ఓకే అండి. కాబట్టి వాగ్దానం ఏంటి? నేను క్షమించానంటే క్షమించాను, మీ పాపాలు ఒప్పుకుంటే నేను ఎప్పటికప్పుడు మిమ్మల్ని శుద్ధీకరిస్తూ ఉంటాను. సో దేవుడు వాగ్దానాలన్నీ కూడా
వాటిని మనం నమ్మామంటే నిరీక్షణ కలిగి ఉండాలి. అది తప్పకుండా నెరవేరుతాయి. హెచ్చరికల్ని గైకొనాలి, ఆ ప్రకారం జీవించాలి. తర్వాత కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురిగొల్పవలెనని ఆలోచించండి. కాబట్టి ఇంతకీ ఏం చెప్తున్నాడు? ఇన్ని రీతిగా యాజక ధర్మం, ప్రధాన యాజక ధర్మం యేసు ప్రభు చేసి మనల్ని యాజకులుగా చేసి తన వాక్యం ఇచ్చి క్షమాపణ కూడా ఇప్పటికీ కూడా ఎందుకు పెట్టాడంటే మనలో క్రియాపాపం ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇంకనూ మనకు క్షమాపణ ఇచ్చాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. బట్ ఎందుకంటే ఆ ఆదాము పాపం ద్వారానే శిక్ష వచ్చింది. ఆ శిక్ష పోయింది. విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిరీక్షణ కలిగి మన క్రియాపూర్వకమైన పాపం అవిధేయత ద్వారా వచ్చేది, శరీర ఉద్రేకాల ద్వారా కలిగేదాన్ని ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటూ దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకుంటూ దేవుని సన్నిధానానికి ఏం చేయాలి? అర్థమవుతుందండి? సో కాబట్టి వచ్చి ఏం చేయాలంట? ఒకరినొకడు హెచ్చరించు, అలాగ చేయటం అంటే సమాజంగా కూడా మానకూడదు. ఒకరినొకరు ఏం చేయాలండి? ఎప్పుడు చూసినా హెచ్చరిక కదా. మరి ఎన్నిసార్లు హెచ్చరించినా మళ్ళీ అదే స్థితిలో ఉంటే ఏం చేస్తారు? అదే కదండి. ఎందుకు లేట్ అని ఊరికి ఎందుకు చెప్పాలి? మరి ఎందుకు చేస్తున్నావు నువ్వు? కాబట్టి నేను అదే చేస్తాను. నేను ఎందుకు చేస్తున్నాను? నీ క్షేమం కోరి చేస్తున్నాను, నీ ఆత్మీయ స్థితి మార్చడానికి చేస్తున్నాను. ఎందుకు ఎవరు చేయమంటే చేస్తున్నాను? దేవుడు దేవుడు ఇచ్చిన అధికారం అది చేస్తున్నాను. వింటే విను, లేకపోతే లేదు. వినకపోతే ఏం చేయాలి? దేవుడు చూసుకుంటాడు. వింటే ఏమవుతుంది? దేవుని దయ పొందుతాం, క్షేమం పొందుతాం కదండి. అట్లా ఇది సింపుల్ అండి. నేను ఊరికే తీసుకున్నాను అంట. కాబట్టి మీ ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. నువ్వంతా ఓర్పు కలిగి ఒకరినొకరు సహించుకుంటే ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. ఇది సామాన్య సింపుల్గా ఊరికే చెప్తున్నాను నేను అర్థం అవటానికండి. సమీపం ఏం చేయాలంటే ఆ దినం సమీపించడంటే యేసు ప్రభు రెండో రాకడ, లేకపోతే మన పోకడ. మన పోకడ ఎన్ని పోకడలు ఉంటాయి మనకి? ఒకటే పోకడ. పోతే మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం, యేసు ప్రభు తీసుకొస్తాం. కానీ ఈ దేహంతో రాం. ఏ దేహంతో వస్తాం? కాబట్టి అట్లా చేసు ఇంకేం చేయాలంటే ప్రేమ చూపుటకు చేయుటకు పురుగు. సో మనం ఎప్పుడు కూడా ప్రేమ చూపించాలి. ప్రేమ గురించి చెప్పాలి. ప్రేమ రెండు రకాలు కదా. ఒకరిని ఏం ప్రేమించాలి? మనం దేవుని ప్రేమించాలి. రెండో దేవుని ప్రేమించాలి, మానవుని అంటే విశ్వాసులకి. ప్రేమ అంటే ఎవరికి అన్యాయము చేయదు. ప్రేమ యొక్క గుణ లక్షణాలు దేంట్లో ఉన్నాయి? 1 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనంలో 4 నుండి 8వ వచనం వరకు ఉంటాయి. చాలా లక్షణాలు ఉంటాయి. అవన్నీ చూపిస్తే సరే. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఇంకేం చేస్తుంది? డమ్మగా ఏం చేయదు. నేను ఎంత గొప్ప ఉన్నా, నేను ఎంత మంచి ఉన్నా, నేను ఎంత రెగ్యులర్గా వచ్చేస్తున్నాను, నేను టైం కంటే ముందు వచ్చేస్తున్నాను, ఇదంతా ఉండదన్నమాట. వచ్చిన వాళ్ళు ఏం కావాలి? ఒకవేళ నేను రెగ్యులర్గా వస్తున్నాను అనుకో, నేను ఎంత గొప్ప ఉన్నా అదేం చేయాలి? రేపు వస్తావో రావు. ఈరోజు దాకా వచ్చావు మంచిదే, రేపు వస్తావో రావు. అందుకనే వచ్చినవాడు వచ్చానని అతిశయించకూడదు. రానివాడు రాలేదని బాధపడకుండా సరి చేసుకుని ముందుకు సాగటం, అందరూ కలిసి పరిగెట్టడం మంచిది. ఓకే అండి. సో ఆ విధంగా ప్రేమ చేయడం, ఆ సత్కార్యములు చేయటం అంటే ఏ సత్కార్యాలు అంటే అదేంటి? ఒకటి దేవుని ఎదుటి చేసేది, దేవుని ఎదుటి చేసేది, దేవుని ఆరాధించేది, ప్రార్థించేది,
రెండవది ఇతరులను ప్రేమించి వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించడం, వారి కొరకు ప్రార్థన చేయటం కదండి. అవసరమైనప్పుడు వారి అవసరతలో కూడా దేవుని వాక్యం చెప్తే దాన్ని ఏం చేయాలి? పాలు అప్పటికి వారు కష్టాల్లో తిండి తిప్పలు లేకుండా ఉంటే వారికి ఏం చేయాలండి? చేయాలి. వారు కూడా హెచ్చరిక పొందాలి. ఆ విధంగా మనం అందరం సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం.